రోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. ఏంటంటే ఇండియన్ ఆర్మీలో జాబ్ నోటిఫికేషన్ అనమాట. 2026 ఇండియన్ ఆర్మీలో ఎస్ఎస్సి టెక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఇది నిన్న అంటే జనవరి 6న నిన్న అప్లికేషన్ ఫామ్ అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక ఇండియన్ ఆర్మీలోని షార్ట్ టర్మ్ సర్వీస్ ఎస్ఎస్సి టెక్ 67 పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు అనమాట. ఇక అర్హత కలిగిన మహిళ అండ్ మేల్ అండ్ ఫీమేల్స్ కి ఇది సువర్ణ అవకాశం అనే చెప్పొచ్చు. ఈ రిక్రూట్మెంట్ గురించి మనం క్లియర్ గా తెలుసుకున్నట్టయితే ఎస్ఎస్సి టెక్నికల్ 67th విమెన్ అనమాట. సాలరీ 56,100 రూపీస్ ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 27 అనమాట. ఇక ఇందులోని మనకు ఎన్ని పోస్టులు వచ్చేసి 67 పోస్టులు ఉన్నవి. జనవరి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు మేల్ అండ్ ఫీమేల్ అర్హులు. ఇందులో బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. అంటే సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, మెకానికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోస్పేస్, ఏవియన్, మైనింగ్, కెమికల్, టెక్స్టైల్, బయోటెక్ వంటి తదితర ఏఐసిటి ఆమోదించిన ఇంజనీరింగ్ విభాగాలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, బీఈ బీటెక్ పూర్తి చేసి ఉండాలన్నమాట. అప్లై ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా ఇంకా మనకు టైం ఉంది. మీరైతే ఇది వయసుతో సంబంధం అంటే అలాగే అభ్యర్థుల వయసు అక్టోబర్ 1, 2026 తేదీ నాటికి 20 నుంచి 27 మధ్య ఉండాలి అనమాట. అంటే అక్టోబర్ మంత్ వరకు మనకు టైం ఉంది. ఇక ఈ అర్హతలు ఉన్నవారు ఫిబ్రవరి 5th 26వ తేదీ వరకు మనకు దరఖాస్తు అంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఫిబ్రవరి 5th అంటే ఆల్మోస్ట్ 1 మంత్ టైం ఉంది. ఎప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్ని 1 మంత్ ఉన్నవి చూసి మీకు పెడుతున్నాను. మీరు తప్పకుండా చూడండి. నేను thumbnail-లో డేట్ కూడా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా చూడొచ్చు. ఇక దీనికి సంబంధించిన ఎంపికైన వారికి ప్రీ కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ అంటే PCTA-లో కోర్సు ప్రవేశాలు జరుగుతుంది. మొత్తము 49 వీక్స్ పాటు అక్టోబర్ 26 నుంచి సెప్టెంబర్ 2027 వరకు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఈ ట్రైనింగ్ సమయంలో సాలరీ అంటే స్టైఫండ్ అని చెప్పొచ్చు. ఇది 50,100 రూపీస్ ఇస్తారు. ఇక ఇండియన్ ఆర్మీ 67 షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సుకు సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్స్, వయోపరిమితి, జీతము, ఎంపిక విధానము, దరఖాస్తు విధానము, PCTA ఇంటర్వ్యూ కేంద్రాలు వంటి తదితర పూర్తి వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నారనమాట. ఇక మనకు నిన్న అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 5th వరకు లాస్ట్ అప్లికేషన్ డే అనమాట. ఎస్ఎస్సి మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ సమర్పణ తేదీలు జనవరి 6 నుంచి ఫిబ్రవరి 4 వరకు అనమాట. ఇక ఎస్ఎస్సి పురుష అభ్యర్థులకు అప్లికేషన్ సమర్పణ తేదీలు జనవరి 7 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఉంటుంది. ఇవి అనమాట దీనికి సంబంధించిన విషయాలు. ఇక రాత పరీక్ష అంటే రిటన్ టెస్ట్ అనేది మనకు త్వరలోనే వెల్లడిస్తారు. అది కూడా నేను పెట్టగానే మీకు పెట్టేస్తాను. ఇక ఇండియన్ ఆర్మీ 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే టెక్ కోర్స్ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. ఎలా అప్లై చేసుకోవాలనేది ఇలా అప్లై నవ్ అని ప్రెస్ చేయగానే మనకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. చూడండి, హౌ అవైలబుల్ ఆర్ యూ వర్క్ అని ఉన్నది. సో డే నైట్ ఇలా ఉండాలన్నమాట. ఇక మనకు డీటెయిల్గా నేను ఒకసారి చూపిస్తున్నాను. మనం ఏంటంటే పర్టికులర్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి. రిక్రూట్మెంట్ బాడీ ఇండియన్ ఆర్మీ, ఎంట్రీ నేమ్ ఎస్ఎస్సి టెక్ 67th కోర్స్ అక్టోబర్ 2026 అనమాట. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి. అప్లికేషన్ విండో ఓపెన్స్. మెన్స్కి 7th January 2026, విమెన్స్కి 6th January 2026 నోటిఫికేషన్ ఇచ్చారనమాట. ఇక లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ మెన్స్కి 5th February ఉంది, విమెన్స్కి 4th February ఉంది అనమాట. ఎప్పుడు కానీ ఆ అమ్మాయిలకు ముందే ఉంటుంది. సో ట్రైనింగ్ అకాడమీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ OTA
గయా బీహార్ అన్నమాట. ఎలిజిబిలిటీ వచ్చేసి బీఈ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అన్నమాట. 10th క్లాస్ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 27. మనకి ఎప్పుడు ఉండాలి, ఫస్ట్ 4th 2026 వరకు. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ అన్నమాట. ఎగ్జామ్ అలాంటిది ఏమీ లేదు. కాకపోతే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూలోనే మంచి స్టాండర్డ్ ఉంటుంది. ఇక అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇదేంటిది, జాయినింగ్ ఇండియన్ ఆర్మీ .nic.in అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి ఇదన్నీ ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా. కట్ ఆఫ్ లిస్ట్ పబ్లికేషన్ వచ్చేసి మార్చ్ 26 అనమాట. ఎస్ఎస్పి ఇంటర్వ్యూ డేట్స్ ఏప్రిల్-జూన్ 2026, ఏప్రిల్-జూన్ 2026. కోర్స్ కమెన్స్మెంట్ అక్టోబర్ 2026, అక్టోబర్ 2026 అనమాట. ఇలా ఉంటుంది. ఇక ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్ రిక్రూట్మెంట్ కేటగిరీ వేకెన్సీస్ అనమాట. 67 షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ అనమాట. మేల్ కి ప్లస్ ఫీమేల్స్ కలిపి 30 ఉన్నాయి అనమాట. ఎలిజిబిలిటీ అంటే వేకెన్సీస్ వచ్చేసి. ఇక ఇది క్లియర్ గా మనం తెలుసుకున్నాము. తెలుగు అండ్ ఇందులో కూడా నేను చూపిస్తున్నాను. ఇక ఇందులో మనకు టెస్ట్ లేకుండానే ఇంటర్వ్యూతోనే సెలెక్ట్ చేస్తారు. 1 year ట్రైనింగ్ ఉంటుంది. ఆ 1 year ట్రైనింగ్ లో ఎంత స్ట్రెంథనింగ్ అవుతుందంటే బాడీ అంతా అంత బాగా అంటే స్ట్రాంగ్ తయారు చేసి పెడతారు. 1 year లో మన బాడీ గెటపే చేంజ్ అయిపోతుంది. అంత ట్రైనింగ్ ఇస్తూ ఆ ట్రైనింగ్ లో కూడా మనకు 55,000 వరకు మనకు స్టైఫండ్ ఇస్తారు. కాబట్టి పోయేది ఏముందండి, మనం జిమ్కి వెళ్ళేసి 1 year ట్రైనింగ్ చేసినా కానీ మనకు అలా ఇవ్వరు. మీరు తప్పకుండా దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ వాళ్ళు పోయింది ఏదో పోయింది. ఈ ఇయర్ 2026 స్టార్ట్ అయింది కదా, దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. 1 year ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మన బాడీ కానీ మన మైండ్ కానీ మెంటల్గా ఫిజికల్గా అంత స్ట్రాంగ్గా వాళ్ళు తయారు చేస్తారు. విత్ స్టైఫండ్ ఇస్తూ తయారు చేస్తారనమాట. సో తప్పకుండా దీనికి మీరు ట్రై చేయండి. 1 year ట్రైనింగ్ తీసుకోండి. ఆ ట్రైనింగ్ లో మనకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. ఈ జాబ్ తర్వాత మనం చీఫ్ సెక్యూరిటీ, చీఫ్ అంటే మన హైలో కూడా అంత పొజిషన్కి వెళ్ళొచ్చు అనమాట. దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. సో మీరు తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇందులో జాయిన్ అవ్వండి. అప్లికేషన్ ఫామ్ అలాంటివి సంబంధించినవి కూడా నేను క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు ఈ 1 year ట్రైనింగ్ చేసిన తర్వాత అసలు అంటే మీ గెటప్ కానీ, మీ బాడీ కానీ ఫుల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. సో మీరు ఎట్టి పరిస్థితిలోనూ దీన్ని మిస్ చేసుకోకండి. ఏంటి అనంటే, ఇప్పుడు మీరు ట్రైనింగ్ 1 year ట్రైనింగ్‌లో మనకు స్టైఫండ్ 50,000 అబోవ్ వరకు స్టైఫండ్ ఇస్తారు. ఆ 1 year ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మన బాడీ స్ట్రెంథనింగ్ అయితుంది. ప్లస్ మీరు సెలెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ట్రై చేసుకోవచ్చనమాట. అంటే ఈ 1 year ట్రైనింగ్ అస్సలు వేస్ట్ అవ్వదు. మీకు సాలరీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మీ బాడీని బిల్డ్ చేసి పెట్టేస్తారు. సో తప్పకుండా నేను చెప్పదలుచుకున్నా అంటే, మీరు ట్రై చేసి తప్పేముందండి, ట్రై చేయండి. అంటే ఈ ఆర్మీలో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తేనే మన లైఫ్లో ఒక దాంట్లో తప్పకుండా సెటిల్ అవుతాము. ఇలా చేయడం మూలాన మీకు అసలు అంటే నష్టమైతే లేదు, చాలా లాభమే ఉంటుంది. తప్పకుండా ఇలాంటి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇంతే క్లియర్‌గా చూపిస్తున్నాను. ఏమైనా డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో రాయండి. వెంటనే ఆన్సర్ చేస్తానన్నమాట. ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన నోటిఫికేషన్. ఎస్ఎస్‌సి క్వాలిఫికేషన్‌తో ఉండే పొజిషన్స్ ఉన్నవి. ప్లస్ బీటెక్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి కూడా పొజిషన్స్ ఉన్నవి. దాన్ని బట్టి సాలరీస్ ఉంటవి. మీరు తప్పకుండా దీనికి అప్లికేషన్ పెట్టుకొని 1 year ట్రైనింగ్ తీసుకోండి. ఆ తర్వాత కూడా నేను ఇలా చెప్పొద్దు వీడియోలో. అలా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. లేదు అంటే 1 year ఒక ట్రైనింగ్ చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటదని నాకు అనిపిస్తది. అఫ్‌కోర్స్ అలాంటి విషయాలు అంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వెళ్ళకూడదని చెప్పొద్దు. కానీ మీకు ఇన్స్పిరేషన్, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత 1 year ట్రైనింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతారు. ఇది ఈరోజు వీడియో.